శ్రీమాత్రే నమః. ఈ రాశుల వారికి డబ్బులంటే అస్సలు లెక్కలేదు. మంచినీళ్ళలా ఖర్చు చేస్తారు. అయితే అంతలా డబ్బును లెక్క చేయని ఆ రాశుల వారి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, బాగా డబ్బులు ఉండాలని, జీవితంలో ప్రతిక్షణం ఆనందంగా జీవించాలని అందరూ అనుకుంటున్నారు. కానీ అందరికీ ఆ అదృష్టం ఉండదు. కొందరికి మాత్రమే డబ్బు బాగా ఉంటుంది. కొందరు మాత్రమే ఆనందంగా ఉంటున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి డబ్బు బాగా ఉంటుంది. వారు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. డబ్బును మంచినీళ్ళలా ఖర్చు చేస్తారు. డబ్బులను ఏమాత్రం లెక్క చేయని 5 రాశుల గురించి ఇక్కడ తెలుసుకుందాం. అందులో మొదటిది వృషభ రాశి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశికి చెందిన వారు విలాసవంతంగా జీవించడానికి ఇష్టపడతారు. భౌతిక ఆనందాలను ఆస్వాదిస్తారు. చాలా డబ్బు ఖర్చు చేయటం వల్ల వారి వద్ద పెద్దగా డబ్బు మిగలదు. వారు ఏదైనా కొనాలని అనుకుంటే వెంటనే కొనుగోలు చేస్తారు. వెనక ముందు చూడరు. బడ్జెట్ గురించి ఆలోచించరు. అందుకే వారి వద్ద డబ్బులు మిగలవు. అందులో రెండవది మిథున రాశి. ఈ రాశి వారు తమ స్నేహితుల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. తాము గొప్పవారమని చెప్పుకునేందుకు డబ్బు మొత్తం ఖర్చు చేస్తారు. తద్వారా పొదుపు చేయలేకపోతున్నారు. ఈ రాశికి అధిపతి బుధుడు. అందుకే మిథున రాశి వారు తమ తెలివితేటలతో చాలా డబ్బు సంపాదిస్తారు. కానీ ఖర్చు ఎక్కువగా పెట్టడం వల్ల డబ్బును ఎక్కువగా ఆదా చేయలేరు. అందులో మూడవది సింహరాశి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారిపై సూర్యదేవుడి అనుగ్రహం ఉంటుంది. వీరు విలాసవంతమైన జీవన శైలిని ఇష్టపడతారు. ఇది మాత్రమే కాదు, హామీలు కూడా చాలా రియల్గా ఉంటాయి. ఈ వ్యక్తులు తమ సౌలభ్యం, సౌకర్యాల కోసం డబ్బును నీటిలా ఖర్చు చేస్తారు. ఖరీదైన వస్తువులు కొనడం వల్ల డబ్బు పొదుపు చేయలేకపోతారు. అందులో నాలుగవది తులారాశి. తులారాశికి శుక్రుడు అధిపతి. అందుకే వారికి విశేషమైన సంపద వస్తుంది. కానీ డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారు. తమ కంటే ఇతరులపైనే ఎక్కువగా ఖర్చు పెడతారు. అందుకే ఈ వ్యక్తులు డబ్బును పొదుపు చేయలేకపోతున్నారు. వీరు ప్రస్తుతాన్ని మాత్రమే నమ్ముతారు. ఇప్పుడు బాగుంటే చాలనుకుంటారు. భవిష్యత్ గురించి అస్సలు పట్టించుకోరు. అందులో ఐదవది కుంభరాశి. వీరిపై శని ప్రభావం కనిపిస్తుంది. సమాజంలో తమ గొప్పలు చెప్పుకునేందుకు అందరూ ఆశ్చర్యపడేలా డబ్బును నీళ్ళలా కురిపిస్తారు. కొంత డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయడం ప్రారంభిస్తారు. అందువల్ల డబ్బులు ఆదా చేయలేకపోతున్నారు.